నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో అభివృద్ధి పనులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. క్షత్రియులకు 3 ఎకరాల భూమిని కేటాయించిన గొప్ప నేత కేసీఆర్ కొనియాడిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు 600 లీటర్ల చక్కెర ఈరియా పానకం పట్టివేత. పులిని బంధించడంలో ఫారెస్ట్ అధికారులు విఫలం ఆదివాసీ నాయకుడు ఉయికే రాము ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ వెటనరీ కాలనీలో 13 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, వార్డు సభ్యులు, ఏరియా సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇగో చెప్పింది కదా అయిపోయినాక ఫోటో थोड़ा आप इधर इधर स्विच डाला हुआ है नहीं स्विच डाला चुपे ना सिंगल बताओ क्या है अंकल आगे थोड़ा बदलाव वो तो ट्रेनिंग करना है रेजोल्यूशन जबरदस्त मुख्यमंत्री केसीआर गाరు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ ఇండియాలో నెంబర్ 1 సిటీ కాబోతుంది హైదరాబాద్ సిటీ. ఒకప్పుడు అందరు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరు బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్ వచ్చేస్తుంది అందరూ. ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగా బెంగళూరు సిటీ ఏది కూడా పద్ధతిగా ట్రాఫిక్ ఇష్యూలో కానీ ఈ పొల్యూషన్ ఇష్యూలో కానీ అన్నింటిలో కూడా బెంగళూరు అసలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టోటల్గా ప్రతి ఒక్కరు హైదరాబాద్ సిటీ రావాలి. ఇక్కడ అన్నీ బాగున్నాయి. 24 అవర్స్ కరెంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, లాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ కావాల్సింది బయట వాళ్ళకి అదే కరెంటు, డ్రింకింగ్ వాటర్, లాండ్ ఆర్డర్ రాదు. మేము పెద్ద పెద్ద కంపెనీస్ కానీ అందరూ కానీ ఇన్వెస్ట్మెంట్ అందరూ కూడా మెయిన్గా ఎక్కువ దీని అన్నిటి కారణం ఏంటంటే డెవలప్ అయితేనే అందరూ కూడా వస్తారు మొత్తం పెద్ద పెద్ద కంపెనీస్. మరి అదేవిధంగా మొత్తం ఇండియాలో ఏ స్టేట్లో లేని స్కీమ్స్ కానీ మరి మన తెలంగాణ స్టేట్లో అనేక స్కీమ్స్ పెన్షన్స్ 2,000 రూపాయలు ఇస్తారు. మరి గుజరాత్ మరి మోడీ గారు ప్రయత్నిస్తున్న ఏరియాలో 600 రూపాయలు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో క్షత్రియులను గుర్తించి 3 ఎకరాల భూమిని కేటాయించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కార్తీక మాస వనభోజనాలలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లోని క్షత్రియులు కుకట్పల్లిలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్యామలరాజు, వర్టెక్స్ వర్మ, సుబ్బరాజు మాట్లాడుతూ క్షత్రియ వర్గాన్ని గుర్తించి 3 ఎకరాల భూమిని హైటెక్ సిటీలో కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కుకట్పల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి
2000 గజాల స్థలాన్ని ప్రకటించి విగ్రహ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. సినీ హీరోలు దివంగత కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణ స్మారకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కుక్కట్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి మా వటేష్ వర్మ గారికి, శ్యామరాజు గారికి, శ్రద్ధీయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులందరికీ, వాళ్ళ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు క్షత్రియులకు ల్యాండ్ కేటాయిస్తామని మాటిచ్చి దాంట్లో భాగంగానే క్షత్రియులందరూ కూడా మీరే ల్యాండ్ చూసుకోవాలి, మీరు ఎక్కడంటే అక్కడ ఇస్తారని చెప్పి ఆ రోజు వటేష్ వర్మ గారు కానీ, శ్యామరాజు గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హలో, కెన్ ఐ సీ హ్యాండ్స్ ఇన్ ద ఎయిర్? ఒక్కసారి అందరూ ఇలా హాయ్ అని వేవ్ చేస్తే మీరందరూ నన్ను చూస్తున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది. వెల్, స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జాతి ఆవులు చాలా పట్టువండి. ఇది కొంపల్లి సురేష్ వర్మ గారివి. అతి ఈ జాతి పొంగనూరు చాలా విశిష్టమైన. ఈరోజు ఇక్కడ కూకట్పల్లి 15th ఫేజ్ దగ్గర ఉన్న కైతలాపూర్ గ్రౌండ్లో క్షత్రియ వనభోజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న క్షత్రియ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేము అనుకున్నది ఏంటంటే ఒక చిన్న కార్యక్రమం చేయాలి. అదేంటంటే రీసెంట్గా దివంగతులైన శ్రీ కృష్ణంరాజు గారు, గంటమనేని కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు జ్ఞాపకార్థము, మరియు మా కుక్కటపల్లి ఏరియాలో ప్రముఖంగా మా క్షత్రియులందరికీ సేవలు అందించిన మా డాక్టర్ రామరాజు గారు, వాళ్ళ జ్ఞాపకార్థం మా క్షత్రియ యూత్ సభ్యులందరూ కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము అని అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యూత్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ వారికి చేయడం జరుగుతున్నది. సో ఈ రకంగా మేము ఆ దివంగత నేతలందరికీ కూడా, మాకు ఎంతో ఇది చేసిన నేతలందరికీ కూడా నివాళులు అర్పించుకోవడం జరుగుతున్నది. అలాగే కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు మా అల్లూరి సీతారామరాజు సినిమా తీసి అల్లూరి సీతారామరాజుని ప్రపంచవ్యాప్తంగా చేసినందుకు, మరియు కృష్ణ గారు లాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఆయన ఆఖరిగా వచ్చి సన్మానించుకున్నది ఓన్లీ ఫిలిం నగర్ క్లబ్లో క్షత్రియులతోనే లాస్ట్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టిన ఆయనకి ఒక ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి, అలాగే కృష్ణరాజు గారికి, అలాగే మా డాక్టర్ రామరాజు గారికి కూడా మేమందరం ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ఈ రకంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఒక నిజమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ వనభోజనం మహా సమ్మేళనం జరిగిందంటే దానికి ముఖ్య కారకులు వటేష్ వర్మ గారు, అలాగే మైనర్ గారు, అలాగే శ్రీ శ్యామలరాజు గారు. వీళ్ళు ముగ్గురికి కూడా మేము ఎంతైనా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత మహా సమ్మేళనం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. చాలా సక్సెస్ఫుల్గా, చాలా బాగా అందరూ కూడా యూత్ అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసి అందరికీ వారికి డివైడ్ చేసి ఇంత స్మూత్గా రన్ అయ్యేటట్టు చేసిన వీరందరికీ కూడా, అలా మా యూత్ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ శివారు టేకుల తండాలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పంట చేళ్లలో రహస్యంగా తయారు చేస్తున్న 600 లీటర్ల చక్కెర, ఈరియా పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్నెగుండ్ల, బుర్గపాడు, దుబ్బతండ గ్రామాలకు సాయంత్రం వేళలో ద్విచక్ర వాహనాలపై గుడుంబాను తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మాలోతు చిన్నబాబు, దూడియా, మాలోత్ రవి, హరియా, ఇస్లావద్ హుసేన్, బద్రుపై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులను పులి సంచారం భయభ్రాంతులకు గురి చేస్తున్న దానిని బంధించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారని వాంకిడి మండల ఆదివాసీ నాయకుడు ఉయికే రాము ధ్వజమెత్తారు. పులి సంచారంతో గిరిజనులు పొలం పనులకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పందుల బెడద, మరోవైపు పులి సంచారం, రెంటి మధ్య అటవీ సమీపంలో చేతికందిన పత్తి పంటను కాపాడుకోలేకపోతున్నామని వాపోయారు. ఇటీవల వాంకిడి మండలం మారుమూల గ్రామం ఖానాపూర్కు చెందిన సిడం భీము అనే వ్యక్తి పులి దాడిలో మృతి చెందడంతో గిరిజనులు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారని అన్నారు. ఫారెస్ట్ అధికారులు గుంపులుగా తిరగాలి, ఒక్కరు పోవద్దు అని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? గుంపులు తిరిగితే మేము పత్తి చేనుల గుంపులు ఎవరే పోవాలి సార్? మేము పత్తి చేనుల ఎవరి చేనుల వాళ్ళు అయితే పోలే కదా, ఎవరి చేనుల వాళ్ళు పత్తి ఏరాలే కదా. గుంపులు మేము సీటీలు ఉండేటోళ్ళనా? మీరు పారక అధికారులు అయితే గుంపులు పోతాం. మేము చేనులో వ్యవసాయం చేస్తున్నాం కదా. ఇప్పుడు నోటికి వచ్చిన బుక్క దానికి చేనులో దాగిలిపోతే రాత్రి ఎవరు ఎందరు గుంపులో పోతాం, జాగ్రత్త తీసుకుపోతాం సార్. వీళ్ళు పార అధికారి అట్లా మాలంటే దాన్ని న్యాయం ఉన్నదా? గుంపులు ఏ విధంగా పోతారు? ఎవరి పని వాళ్ళు పోతారు, ఎవరి చేనుల వాళ్ళు పోతారు. గుంపులు ఏ విధంగా పోతారు? ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు పారేటోళ్ళు? ఎట్లా మాట్లాడుతున్నారు? అట్లా పోవద్దని చెప్తున్నారు వాళ్ళు. సింగల్ పోవద్దు అంటే సింగల్ పోకుండా ఎట్లా? ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పోవాలి, ఎక్కడ దూరం పోలే. చేను జంగల్ ఉన్నది. ఇప్పుడు ఒక్క చేను కూడా పొరక లేకుండా ఎవరు చేను లేదు. గుంపులే పోతే ఎట్లా పోతారు? పిల్లలు అందరు పోయి చేనుకుంటా సింగల్ పోకుండా ఎవరు పోతారు? దీనికి నాదుడు ఎవరు? పారేటోలే. రేంజ్ ఆఫీసర్ పక్క నాదుడు, డిఎస్పీ సార్ అయితే పక్క నాదుడు. వీనికి దాని ఎన్నదో డ్రోన్ కెమెరా పెట్టుకుని ఈ పులి అయితే ఒక వ్యక్తిని చంపిన పులి ఎక్కడ ఉన్నదో దాన్ని వీళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా మాత్రం దాన్ని పట్టాలి వీళ్ళు. అప్పుడైతే మేము పారేటోళ్ళు నిజంగా అంటున్నాం. లేకుంటే ఇంకా ఎక్కడైనా జాగాని మాత్రం మేమైతే తీర్చిపెట్టలే. ఆదివాసులం అయితే మా ఉద్యమం లేస్తుంది. ఒక్కొక్క మనిషిని పానం తిన్న తర్వాత వీళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకేం ఫాయిదా చెప్పు? ఎన్ని లక్షలు ఇచ్చినా మాకేం ఫాయిదా? గుంపులు ఏ విధంగా పోతావు? నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై దాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే మొలుగురు భిక్షపతి, బీజేపీ నాయకుడు దేవు సాంబయ్య ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవుడు సాంబయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేయకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, నిరంజన్, పురుషోత్తం, కౌన్సిలర్లు భద్రయ్య, పూర్ణాచారి, జయంత్, లాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మేరకు మేము అందరం ఇక్కడ మా ఎక్స్ఎమ్మెల్యే భిక్షపతి గారు, ఈ మా మండల అధ్యక్షుడు మారుతి భూషణ గారు, మన సతీషు, నిరంజను, కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న ప్రజా నాయకులలో భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ఏకతాటిగా దీన్ని ఖండించాలని ఒక ఆలోచన తోటి చేస్తున్నాము. ఇటువంటి రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేసుకోవడానికి చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా పనిచేసుకుంటారు. ఇవాళ మునుగోడులో ఎప్పుడైతే ఓడిపోయినామని వాళ్ళు తెలిసిపోయిందో అంతర్గతంగా ఇటువంటి దాడులకు పాల్పడతాను. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తప్పకుండా రాజ్యాధికారం సంపాదించే దిశగా నడుస్తుందనేది కేసీఆర్కు తెలిసిపోయి ఇవన్నీ చిల్లర పనులు, కేసీఆర్కు తగని చిల్లర పనులు చేస్తున్నాడు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ టీఆర్ఎస్ గుండెల్లారా. ఇవాళ దేనికైనా తెగించి మేము పనిచేయడానికి భారతీయ జనతా పార్టీలో నిమగ్నమై ఉన్నాం. మీ లెక్క మేము మంది పనులు చేసుకొని మంది తప్పులు చేసుకుంటూ మందిని ముంచుకుంటూ దౌర్జన్యంగా భూములు చేసుకుంటున్నాం కాదు. సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఖబర్దారుగా పనిచేస్తున్నాం. మా యొక్క బలాన్ని చూసి ఓరవలేక దొంగచాటుకున్న అరవింద్ గారి ఇంటిని బల పరీక్ష చేసుకున్నారా, లేకుంటే మీ యొక్క యోగ్యతను చాటుకున్నారా, లేకుంటే మీ చిల్లర రాజకీయాలు చూపించుకున్నారా, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇరు వర్గాల ఘర్షణలో కౌన్సిలర్కు తీవ్ర గాయాలయ్యాయి. జిమ్లో జరిగిన చిన్నపాటి మనస్పార్థాల కారణంగా ఇరు వర్గాలు రోడ్డుపై గొడవ పడ్డారు. ఈ దాడిలో కౌన్సిలర్ అరవింద్, కొత్తపేటకు చెందిన పలువురు యువకులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ విషయమై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. బాబు సార్
జిమ్లో అయింది. ఈ పక్క తరమండి, ఈ పక్క ఫోన్. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంగూరులో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు నాయకులు ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ బాదమోని రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ నర్మదా జనార్దన్, రఫీ, సైదులు, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్లో ఉదయం సూర్యకిరణాలకు చిన్న బండరాయిపై సీతాకోకచిలుక కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చలి తీవ్రత పెరగడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చలి తీవ్రత నుండి రక్షించుకోవడానికి వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. అయితే ప్రకృతిలోని వన్యప్రాణులు, క్రిమికీటకాదులు చలి నుండి రక్షణ పొందడానికి తమ శరీరంపై ఉన్న ఈకలు, వెంట్రుకలతో కూడిన చర్మం వెచ్చదనాన్ని ఇస్తుంది. కొన్ని సమయాల్లో సీతాకోకచిలుక వంటి చిన్న చిన్న కీటకాలు చలి నుండి ఉపశమనం పొందడానికి సూర్యుని కిరణాలు తాకే ప్రదేశాల్లో కూర్చుంటాయి. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లోనే సీతాకోకచిలుక బండరాయిపై కూర్చోవడం చూసి పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సృష్టిలోని జీవరాశులకు సైతం సూర్యుని కిరణాలు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్బీఎం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్బీఎం హాస్పిటల్ ఏర్పాటు చేసి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఉచితంగా మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి పరీక్షలు నిర్వహించారు. అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్నారు. ఒకటే ఉందా? 2 days మేడం ఒకసారి చూడరా మీరు కూడా. హలో గంటే పెట్టండి.
నెక్స్ట్ నా పేరు డాక్టర్ శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ చేశానండి. 28th సండే రోజు డయాబెటిక్, హైపర్ టెన్షన్ అండ్ గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజులలో ఏమవుతుందంటే ప్రతి పేషెంట్ డయాబెటిక్, యంగ్ ఏజ్లోనే డయాబెటిక్ రావడము, యంగ్ ఏజ్లోనే హైపర్ టెన్షన్ రావడము. సో ఆ అవగాహనతోని క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆర్బిఎం హాస్పిటల్స్ బోడుపల్లో. ఇది ఎప్పటి నుంచో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ ఈరోజే కుదిరింది. కానీ ఇప్పుడు క్యాంప్ కండక్ట్ చేసిన ఒక 180 మెంబర్స్ 200 మెంబర్స్ వచ్చారు. అందులో ఆల్మోస్ట్ 150 మెంబర్స్ వరకు డయాబెటిక్ ఉన్నారు. వాళ్ళు తీసుకున్న డైట్ కానీ, హెల్త్ హ్యాబిట్స్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ సరిగా లేకపోవడం వల్ల డయాబెటీస్కి లోన్ అవుతున్నారు. 3 years సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాము. ఆ సందర్భంగా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చూసాము. సో ఈరోజే కుదిరింది మాకు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది. సో 3 years నుంచి నేను ఆర్బిఎం హాస్పిటల్లో చేస్తున్నాను. సో నేను ఇక్కడ డయాబెటీస్, థైరాయిడ్ డిసార్డర్స్, ఇన్ఫెక్షస్ డిజీజెస్, హైపర్ టెన్షన్ అన్ని చూస్తాను. ఐ థ్యాంక్ సుధాకర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, ఫర్ కండక్టింగ్ దిస్ క్యాంప్. అండ్ ఇలాంటి క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుతున్నాను. మా కొలీగ్స్ డాక్టర్ రాజు గారు, డాక్టర్ భవానీ గారు కూడా. ఐఎమ్ డాక్టర్ భవానీ మోతుకూరి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్. ఆర్బిఎం హాస్పిటల్లో 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్లో మనం అన్ని నార్మల్ డెలివరీస్, సిజేరియన్ డెలివరీస్, ట్యూబెక్టమీ ఆపరేషన్స్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ట్రీట్ చేస్తున్నాము. మన దగ్గర అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నాము. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అడ్వాన్స్డ్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. ఆర్బిఎం హాస్పిటల్ 3 years యానివర్సరీ అయిపోయిన సందర్భంగా ఈరోజు మనము ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్, ఫిజిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఆర్థోపెడిషియన్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనము అన్ని ల్యాబ్ టెస్ట్లు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నాము. ఆర్బిఎం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ సార్కి ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదములు. అంబేద్కర్ సేవలను నిత్యం స్మరించుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 196వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. నేడు రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల విషయ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులు ఇచ్చేసినటువంటి తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసన్న గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకుడు, ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసన్న గారికి, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సీనియర్ సభ్యులు శ్రీరాములన్న గారికి, మిగతా సోదరులందరికీ కూడా జేబీము తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. నిజంగా మైసన్న గారు ప్రతి ఆదివారం ఎంతో ఒక దేవాలయానికి అయితే ఎంత శ్రద్ధతోని, ఎంత భక్తితోని వస్తాడో మిగతా సభ్యులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఒక దేవునిగా భావించి అంబేద్కరు ఈరోజు మనం బడుగు బలైన వర్గాలు ఆత్మగౌరవంతో కానీ, ఒక స్వేచ్ఛతోని, ఓ స్వాతంత్రంతో బతకడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనను ఒక రోజు స్మరించుకోవాలని ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం పెట్టుకోవడం, నిజంగా మైసన్న ఈ కార్యక్రమం స్ఫూర్తినివ్వడం, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది అభినందనీయం. మరి ప్రతి ఆదివారం బోడుపల్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారు నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం ఈ ఆదివారంతో 196 ఆదివారాలుగా మరి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఎవరు ఉన్నా లేకున్నా అసలు ఇదేంది అనేది ఇది జనాలకు కనుక అర్థమైతే మరి ప్రతి ఓడు ఇన్నే వచ్చి ఉంటాడు. మరి వాళ్ళకి ఎందుకు అర్థమైతే లేదో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే
ప్రతి ఒక్కడు భారత రాజ్యాంగం తరపునే భారత రాజ్యాంగమేనే ప్రతిదీ నడుస్తుందన్న సంగతి మర్చిపోయి మరి ఇవన్నీ తెలియకుండా ఈ గుళ్ళ కాడ పోయి ఆ గుళ్ళకు మొక్కండి ఎవరికంటే ఎవరి హ్యాబిట్ వాళ్ళది. అంతేగాని ఇప్పుడు ఈ రాష్ట్రము ఈ దేశము మనము రాజ్యాంగంపై నడుస్తున్నామన్న సంగతి మర్చిపోయి ప్రతి ఒక్కరు విస్మరిస్తారు. దయచేసి మిత్రులారా మీరంతా అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని కానీ మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మన గౌరవం కూడా పెరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసన్న గారు, మరి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇటుకాల రవీందర్ గారు, మరి అంబేద్కర్ ఆశయ సంఘం నాయకులు రాపోలు శ్రీరాములు గారు, బండారి సాయి గారు, మరి యేసురాజు గారు, ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్. అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ బోడుప్పల్ వారు, మిత్రులు అన్నగారు నత్తి మైసన్న గారికి మరియు మిగతా గౌరవ సభ్యులందరూ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. రాబో శనివారము 26 నవంబర్ 22 నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఏదంటే పేద ప్రజలకు వంచిన భూములు పేదలకే దక్కాలనే ఉద్దేశంతో రాజ్యాంగపరమైన మా హక్కును కాపాడుకోవటకు ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నానని ఈ వినతి పత్రం మీకు అందజేస్తున్నాను. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో అభివృద్ధి పనులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. క్షత్రియులకు 3 ఎకరాల భూమిని కేటాయించిన గొప్ప నేత కేసీఆర్, కొనియాడిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు, 600 లీటర్ల చక్కెర ఈరియా పానకం పట్టివేత. పులిని బంధించడంలో ఫారెస్ట్ అధికారులు విఫలం, ఆదివాసీ నాయకుడు ఉయికే రాము ధ్వజం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.